తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. అప్పటికి 3 గంటలైంది. ఇంచుమించు 3 గంటలైనప్పుడు చూడండి, అంతా కూడా చీకటిమయంగా మారిపోయింది. ఎలా మారిందండి? అంతా చీకటిగా మారిపోయింది. దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది. అంటే ప్రకృతి కూడా దైవ కుమారుని మరణానికి రోధిస్తూ ఉంది. దైవ కుమారుడు ఈ భూలోకానికి దిగి వచ్చి తన పరిచర్యను ముగించి ప్రతిదీ కూడా సమాప్తం చేసి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఎందుకు దేవాలయపు తెర చినిగిందంటే నీ పాపము, నీ శాపము, నీ రోగము, నీ రుగ్మత ప్రతిదీ కూడా కొట్టివేయడానికి యేసు ప్రభువు శిలువలో మరణించాడు. అనేక మంది అనుకున్నట్లుగా ఆయన చేతగాని వ్యక్తిగా ఆయన చనిపోలేదు, లేకుంటే రక్షించుకోలేని వ్యక్తిగా ఆయన చనిపోలేదు. కానీ ఆయన కేవలము ఎందుకు ఆ శిలువ మీద చేతగాని వ్యక్తిలా ఉండాలంటే నీ కోసము, నా కోసమే. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, 3 మేకులు పిక్కోలేని వాడు దేవుడా అంటే 3 మేకులు పిక్కోవడం చేతకాక కానీ కాదు. ఆ పాపం అనే పత్రాన్ని ఆ సిలువకు కొట్టివేశాడు ఆయన. నీ స్థానంలో, నా స్థానంలో ఆయన అక్కడ నిలబడ్డాడు. ఎందుకంటే ఆ దోషం నువ్వు పొందాలి, నేను పొందాలి. ఆ శిక్ష నువ్వు పొందాలి, నేను పొందాలి. కానీ ఆ శిక్షను నీ నుంచి, నా నుంచి తప్పించి తీర్పులో నుంచి పక్కకి మనల్ని పెట్టి ఆ తీర్పులో ఆయన నిలబడ్డాడు. ఎందుకంటే కారణం ఏమిటంటే నా బిడ్డలు నా ప్రాణం ద్వారా, నా త్యాగం ద్వారా నన్ను తెలుసుకుంటారు. నా త్యాగం ద్వారా తెలుసుకొని నన్ను గుర్తెరుగుతారని చెప్పి యేసు ప్రభువారు తన ఆత్మను దేవునికి అప్పగించే. ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయేటువంటి వారు. ఎలా చనిపోయారు అంటే ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం. ఎందుకు చనిపోవటం అంటే మార్కులు తక్కువ వచ్చాయి, మార్కులు పాస్ అవ్వలేదని, లేకుండా మార్కులు తక్కువ వచ్చినాయి. లేకుండా చూడండి, మన ఇంటర్ ఎగ్జామ్స్ రేపు రిజల్ట్స్ వస్తాయనగా ఈ రోజున ఒక అబ్బాయి ఊరు పెట్టుకొని చనిపోయాడు. తన ఆత్మను పాడు చేసుకున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని దేవుడు అంటా ఉన్నాడు. ఆ భయముతోటి నేను ఫెయిల్ అయిపోతే జీవితం పాడైపోతుందా? చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారా? కాదు. కానీ నీకంటూ ఒక జీవితాన్ని దేవుడిచ్చాడు. నువ్వు చదువుకున్నా, చదువు లేకపోయినా, లేకుంటే నీకు తెలివి ఉన్నా, తెలివి లేకపోయినా, పనికి వెళ్తున్నా, పనికి లేకపోయినా, నీలో ఏదో ఒకటి టాలెంట్ దేవుడిచ్చాడు. నీకు ఏదో ఒకటి జ్ఞానం దేవుడిచ్చాడు. దాని ప్రకారం దేవుడు నిన్ను దీవిస్తాడు. అది జరగలేదని, ఇది జరగలేదని నిరుత్సాహపడిపోకూడదు. అది నేను అనుకున్నది జరగలేదని చెప్పి నిరుత్సాహపడి నీ జీవితాన్ని మధ్యలోనే ముగించకూడదు. యేసు ప్రభువారు ఎందుకు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడంటే నీ ఆత్మను తన ఆత్మలో కలుపుకోవడానికి. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. నీ ఆత్మ పరలోకంలో చేరాలని ప్రభు ఆశ. నీ ఆత్మ దేవుని దగ్గర చేరాలని ప్రభు యొక్క ఆశ. నీ ఆత్మ నరకంలో పడిపోకూడదని, నీ ఆత్మ నిత్యత్వంలోకి